కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల బీసీలకు ఉన్నటువంటి అపోహలు మరి తొలగిపోయి ఏదైనా ఇవాళ బీసీలకు న్యాయం జరుగుతుంది ఈ దేశంలో అంటే అది మోదీ నాయకత్వంలో మాత్రమే. గత 11 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా కానివ్వండి, ఏ రాష్ట్రంలో కానీ చూడండి, ఇవాళ రాజకీయంగా కానివ్వండి, విద్యా ఉద్యోగ రంగాల్లో కానివ్వండి, లేదా ఉపాధి అవకాశాలు కానివ్వండి, ఇవాళ భారతీయ జనతా పార్టీ మోదీ ప్రభుత్వము బీసీలకు పెద్దపీట వేస్తూ మొన్న జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో కూడా ఫలితాల అనంతరం ఒక బీసీని ముఖ్యమంత్రి చేయడం, అదే రకంగా మరి ఈ బీసీని డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేయడం అది బీజేపీకి చెల్లుబాటు అయింది. ఈ రకంగా పార్టీ పరంగా కూడా అనేక రాష్ట్రాల్లో ఇవాళ బీసీలను అధ్యక్షులుగా పార్టీ కొనసాగిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులుగా ఇవాళ బీసీలు చలామణి అవుతున్నారు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా 3 రాష్ట్రాల అధికారులు ఉంటే ఏ రకంగా మీరు బీసీలకు మేలు చేస్తూ ఉన్నారో, బీసీలకు ఏ రకంగా మీరు ఆ జనాభా నిష్పత్తికి అనుగుణంగా లేదా 42% అనుగుణంగా ఇవాళ నామినేటెడ్ పదవులు కానివ్వండి, లేదా ఇవాళ కాంట్రాక్టుల్లో మీరు 42% బీసీలకు కల్పిస్తామని చెప్పి ఏ రకంగా వాళ్ళు మోసం చేస్తున్నారో ఇది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నిజంగా బీసీలకు న్యాయం జరగాలంటే అది మోదీ గారు ప్రధానమంత్రిగా కొనసాగే హయాంలో మాత్రమే న్యాయం జరుగుతుంది. అనుకున్నటువంటి ఆశించినటువంటి మరి జనాభా నిష్పత్తికి అనుగుణంగా కూడా మరి రిజర్వేషన్లు పెరగాలంటే మోదీ గారు తీసుకున్నటువంటి చరిత్రాత్మక నిర్ణయం ఏదైతే ఉందో కాంగ్రెస్ హయాంలో మీరు చేయలేనిది, నెహ్రూ హయాంలో కులగణను అడ్డుకున్నది 1955 నుంచి ఇవాళ మోదీ గారు ఇవాళ రేపు 26లో చేయబట్టే ఈ కులగణ ద్వారానే పూర్తి న్యాయం జరుగుతుంది. అది తెలంగాణలో రేపు అది 40-50% రేపు నిజంగా రిజర్వేషన్లు పెరగాలనేటువంటి ఆకాంక్ష ఏ బీసీ వర్గాల్లో అవుతుందో అది కేవలం మోదీ వల్లనే అది న్యాయం జరుగుతుందని చెప్పి ఆ ప్రక్రియకు ఇవాళ శ్రీకారం చుట్టింది 2025లో కులగణన చేయడం వల్లనే. ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయం, ఇది ఒక సాహసపేతమైన నిర్ణయం. ఇవాళ ఇది 55 సంవత్సరాల అధికారంలో కాంగ్రెస్ చేయలేని పనిని మోదీ గారు చేస్తూ ఉన్నారంటేనే ప్రజలు విశ్వసిస్తున్నారు కాబట్టే, నమ్ముతున్నారు కాబట్టే, అన్ని వర్గాల ప్రజలు చేయుతనివ్వడం వల్లనే ఇవాళ 20 రాష్ట్రాల్లో అధికారులకు రావడం, కేంద్రంలో 3వ అధికారులకు వచ్చింది కాబట్టే ఇవాళ బీసీలు కానీ అన్ని వర్గాలు కానీ ఇవాళ మోదీ గారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. రాహుల్ గాంధీ కుటుంబము ఏ రకంగా బీసీలను వంచి మోసం చేసిందో కేవలం ఇవాళ ప్రకటనలకే పరిమితమైన రాహుల్ గాంధీ ఆయన నానుడి ఒకటి, జితన ఆబాది ఉతన ఇస్తా అంటాడు. ఎంత జనాభా ఉంటే అంత వాటా అంటాడు. ఇవాళ నేను సూటి అడుగుతున్నాను, ఇవాళ రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలా లేదా రాహుల్ గాంధీ గారు జవాబు చెప్పించాలా? మీ కుటుంబం యొక్క జనాభా ఎంత? ఇవాళ రాహుల్ గాంధీ కుటుంబం మీ ఇంట్లో 3 ఎంపీ పదవులు ఎందుకు? ఇవాళ మొత్తం తెలంగాణ బీసీ సమాజం ఆలోచన చేయాలి. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కాబట్టి ఇప్పటికైనా మరి బీసీల కనువిప్పు కావాలి. రేపు జరగబోయేటువంటి భవిష్యత్తులో ఏ ఎన్నికలైనా ఈ ప్రభుత్వానికి కర్రు గాల్చి వాత పెడితే కానీ బీసీల సత్తా ఎంతో చాటితే కానీ వీరికి కనువిప్పు కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను బీసీ యొక్క సంఘాలను, మేధావులను, విద్యార్థులను కూడా నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాహుల్ గాంధీ గారు ఇంత చరిత్రతో కూడుకున్న కుటుంబానికి లక్ష్మణ్ గారు మీ ఇంటికి 3 పదవులా? ఏమన్నా అర్థం ఉందా నీ మాటలకు? ఏమన్నా ఆలోచన ఉందా నీ మాటలకు? నీ నోరుకి ఏమన్నా దానికి ఒక అంటే నాలుగుంది కదా అని మాట్లాడుతున్నావా లక్ష్మణ్ గారు? స్వాతంత్రం రాకముందు నువ్వు పుట్టకపోతే వాళ్ళ ఖాందాన్ ఆస్తులని వాళ్ళు వంచిర్రు. నీ అమ్మ 5,000 10,000కి అన్నదమ్ములో కాలు చేతులు కొట్టుకుంటాం ఈడ. 1,00,000 రూపాయలు పంపకం ఉంటే అన్నదమ్ముల మధ్యలో పంచాయతీలు అవుతుంటాయి. ఈడ వేల కోట్ల రూపాయలు మోతీలాల్ నెహ్రూ గారు స్వాతంత్రం కోసం గాంధీ గారు చేతిలో పెట్టి ప్రజలను కాపాడు, పోరాటం చేయి, బ్రిటిష్ని తరిమికొట్టు అని ఒక నినాదంతో ఆస్తులు ఇచ్చిన చరిత్ర గల కుటుంబం మీద లక్ష్మణ్ గారు మీరు మాట్లాడుతున్నారే. మీ అమ్మనాయన అడగండి అయ్యా, మీ అమ్మని అడుగు, మీ నాయనని అడుగు. నువ్వు పుట్టకముందు మీ అమ్మ నాయన ఉన్నారు అడుగు లక్ష్మణ్ గారు. మీ అమ్మ చెప్తే అరే అట్లా అనకరా నాయన, బిడ్డ నువ్వు పుట్టలేవురా, వాళ్ళు దేవుళ్ళు రా, మహానుభావుడు రా, దేవుళ్ళ తర్వాత దేవుళ్ళు రా అని మీ అమ్మ నాయన నీకు చెప్తారు. మీడియా పరంగా చెప్పకపోవచ్చు నా కొడుకు బీజేపీ అని, కానీ చెవులనే చెప్తారు నీకు. ఇది చరిత్ర, మనమేమి ఇది కల్పితాలు కావు కదా. కాబట్టి చివరిగా
ఈ దేశ నిర్మాణమే గాంధీ నెహ్రూ కుటుంబం త్యాగాల మీద ఆధారపడి ఉన్నది ఒక చరిత్ర. విలువైన వాళ్ళ ప్రాణాలను, విలువైన వాళ్ళ ఆస్తులను దేశ ప్రజల కోసం దారాదత్తం చేసి త్యాగాలు చేసిన చరిత్ర వాళ్ళ కుటుంబం. రాహుల్ గాంధీ గారు ఒక కుటుంబం. కాంగ్రెస్ పార్టీ పుట్టి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. కాంగ్రెస్ బర్త్డే పుట్టింది దాదాపు ఈనాటికి 140 సంవత్సరాలు. మీరు పుట్టి 40 సంవత్సరాలు. కాంగ్రెస్ పార్టీ పుట్టిన డేట్కి మీరు పుట్టిన డేట్కి 100 ఏళ్ళు ఫరక్ ఉంది. 100 ఇయర్స్ తేడా ఉంది. 100 साल फर्क है. अरे कहाँ 140 कांग्रेस पार्टी, कहाँ 40 साल की आपकी पार्टी. फर्क नहीं है क्या? मैं ये सवाल कर रहा हूँ लक्ष्मण जी, भाई 140 कहाँ है, 40 कहाँ है? आपका 40 को हमारा 140 को 100 साल फर्क है. 100 साल फर्क है. हाँ भाई, आप बड़े बड़े, अरे ये क्या बात करेंगे आप तो? अरे कुर्बानी दिए भाई वो लोग. हाँ, देश के जनता के लिए कुर्बानी दिए, खानदानी कुर्बानी दिए, खानदानी वो लोगों को प्रॉपर्टी कुर्बानी दे दिए. आप सवाल कर रहे राहुल गांधी जी का खानदान को आप सवाल कर 3 MP सीट बोल रहे. भाई मैं एक बात पाना, हमारे हरी जी एक बात हमारे सामने रखे. अभी लक्ष्मण जी को एक राज्यसभा मेंबर है, पार्लियामेंट बोर्ड मेंबर भी है उन्हें, ओबीसी सेल चेयरमैन पार्टी का भी पोस्ट है उनको. अभी 2-3 पोस्ट हैकत है. आपका ये देश का ये स्टेट कोई कंट्रीब्यूशन नहीं है आपका. 5-6 पोस्ट आपके नीचे रख लेते. ये देश का कुर्बानी जो खानदानी है उसको 3 पोस्ट के लिए सवाल करते हैं क्या आप? कहाँ राहुल जी खानदान, कहाँ बीजेपी खानदान की बात है? ये बातें ऐसी बातें मत करो. मैं बीजेपी वाला दरखास्त करूंगा, ये कर रहा हूं भाई. ऐसे बात गिर के बात मत करो. आपके बातों से आपका इतना नीचे गिर मत हो. आप लोग दिल पड़ा कर लेके आप बात करो. मैं इससे पहले बोला राज्यसभा MP जी लक्ष्मण जी, राहुल गांधी जो खानदानी है, राहुल जी का जो आइडियोलॉजी है, राहुल गांधी जी का जो सैक्रिफाइस फैमिली है, आपका बीजेपी में कोई एक का नाम बोल सकते क्या? मैं इतना सारे बातें जितने भी जवाहरलाल नेहरू से लेके यहाँ तक मनमोहन सिंह तक, यहाँ राहुल गांधी आज तक भी जो भी देश जनता के लिए जो भी हुआ, ये देश जनता के या एग्रीकल्चर या एम्प्लॉयमेंट, इंडस्ट्रीज जो भी हुआ वो हुआ वहां नेहरू जी से लेके यहां तक मनमोहन सिंह, सोनिया गांधी, राहुल गांधी तक हुआ. मैं ये सवाल करना चाह रहा हूं बीजेपी लक्ष्मण साहब, अगर आप मोदी प्रधानमंत्री 11 साल हो रहा, अभी तक 11 साल हुआ प्रधानमंत्री बनके, क्या आप बोल सकते हैं हम ये इंडस्ट्री लाए हैं देश में? आप बोल सकते हैं ये देश में, ये तेलंगाना में हमारे बीजेपी प्रधानमंत्री मोदी जी 11 साल में हम ये करें, यहां ये तेलंगाना गड्ढे पे हैदराबाद में, ये देश में हमारे मोदी, आपका मोदी जी, हम आपका मोदी आके प्रधानमंत्री बनने बाद ये हुआ, ये इंडस्ट्री लाए, ये हो कुछ एग्रीकल्चर को डेवलपमेंट किए, कोई आप बोले आप ये जो एम्प्लॉयमेंट का जो डेवलप हुआ क्या, इंडस्ट्री डेवलप हुआ क्या? बोल सकते हैं क्या आप? कोई चैलेंज कर सकते क्या? कांग्रेस पार्टी से डिबेट को रेडी है क्या आप डिबेट को रेडी रहना. मीडिया में चिटचाट करके बोलने की बात नहीं. आप मीडिया पे चर्चा को रेडी है क्या? डिबेट को रेडी है क्या? कांग्रेस पार्टी से डिबेट को रेडी है क्या? आपका 11 साल का हुकूमत में प्रधानमंत्री बीजेपी का क्या हुआ, क्या करे, क्या कर सके, क्या करे आज तक? आप बोल सकते हैं क्या? हम बोलेंगे हमारे कांग्रेस के प्रधानमंत्री जी जितने भी थे क्या करे, क्या किए, हम बोलेंगे. उसको डिबेट के लिए आप रेडी है क्या? आप ఉన్నారా? మీరు రెడీగా ఉన్నారా? సిద్ధంగా పేపర్లో లేదో 3 వాక్యాలు చెప్పారు, రాస్తారు వాళ్ళు. మీరు అన్నారు కాబట్టి వాళ్ళు రాస్తారు. కాబట్టి డాక్టర్ లక్ష్మణ్ గారికి కాంగ్రెస్ పార్టీ సూటిగా వారి 3 ముక్కలకు 30 ముచ్చట్లు, 30 కాదు 30,000 ముచ్చట్లు కూడా చెప్తా లక్ష్మణ్ గారికి.
కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇది 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 అది ఇది ఇది చెప్తుంటే నీ చెవులే వాళ్ళకిపోతే లాస్ట్కి వస్తే మేము చెప్తుంటే అంత చరిత్ర కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ముత్తాతల తాతలు నాయనమ్మలు నాయనల అంత పెద్ద గొప్ప చరిత్ర అది కాంగ్రెస్ పార్టీది. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ద్వారా లక్ష్మణ్ గారికి సూటిగా మేము మా జవాబు.